ఓం నమో వెంకటేశాయ. మనకొచ్చే రెగ్యులర్ క్వెరీలో ఈ క్వెరీ అయితే కామన్‌గానే ఉంటుంది. అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళడానికి టోకన్స్ అవసరమా? టోకన్స్ అయితే ఏం అవసరం లేదండి. మీరు టోకన్ నుండి వెళ్ళొచ్చు, టోకన్ లేకుండానే వెళ్ళొచ్చు. టోకన్ సిస్టమ్ అనేది వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకోనికి డైలీ లక్షాంతరం జనాలు వస్తారు. అందరిని ఒకే గీత ఇడిస్తే నొక్కాట్లో, తూకాట్లో అవంతా అయితావు అనేసి ఒక సిస్టమ్, అంటే ఈ టైం స్లాట్లో ఇన్ని జనాలను ఇడిసి దర్శనం చేపిస్తే నుగ్గులు అయ్యలేదు, తొక్కాట్లు అయ్యలేదు, అందరూ ప్రశాంతంగా వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకొని వచ్చనేదని ఈ టోకన్ పద్ధతి అనేది ఉంది. మనం ఈ టోకన్ తీసుకున్న రేపటికి అనేది మనకు దర్శనం అనేది అలొకేట్ చేసి ఇస్తారు. ఆ టైం ఉంటుంది. ఆ టైం 1 అవర్ బిఫోర్ అయితే మనం వెంకటరమణ స్వామి దర్శనం క్యూలో నిలుచుకొని వెంకటరమణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. మీరు ఫ్రీ లైన్కి ఎంట్రీ అవుతామని టోకన్లు ఏమి తీసుకున్నది, డైరెక్ట్గా అలిపిరి మెట్లెక్కి కొండపైనకి పోయి రెడీ అయ్యి అంగమాప సత్రంలో భోజనం తినేసి నెమ్మదిగా క్యూ లైన్కి అయితే జాయిన్ అయిపోయింది. టోకన్ ఉంటే ఏమంటే ఈ పొద్దు మీరు మెట్లెక్కినా ఈ పొద్దు అయితే దర్శనం చేసుకోనేకి అయ్యలేదు, రేపే మీరు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది విత్ టోకన్ అయితే. వితౌట్ టోకన్ అయితే మీరు ఫ్రీ లైన్కి ఎంట్రీ అయిపోతే ఎప్పుడో ఒక 10 అవర్స్ అన్నా ఉంటుంది. జనాలు చాలా ఉంటాయి, జనాలు తక్కువ ఉంటే 8 అవర్స్ లోపలే దర్శనం అనేది అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇట్లా డౌటే చాలా జనాలకు ఉంటుంది. అట్లా వాళ్ళు ఏమైనా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఫైనల్గా అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళడానికి టోకన్స్ అయితే మ్యాండేటరీ ఏం కాదు. టోకన్స్ ఉన్నా పర్లేదు, టోకన్స్ లేకున్నా పర్లేదు, అంతే. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.